సర్వేభ్య నమస్కారం. వదత సంస్కృతం జయతు భారతం. మనం పత్రాలయ ద్వారా సంస్కృతం నేర్చుకుంటున్నాం. అందులో భాగంగానే మనము రెండవ పాఠాన్ని నేర్చుకోవడానికి సిద్ధమవుతున్నాం. దానికంటే ముందు ఒకసారిగా మనం ఓంకారం చెప్పుకుందాం. ఓంకారం ఓ పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. వందే సంస్కృతమాతరం. సరస్వతి వందనం. యా కుందేందుతుషారహారధవలా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిః దేవై సదా వందితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. అస్తు. సర్వేభ్యః నమస్కారः. మనం ఈ పత్రాలయ ద్వారా సంస్కృతం అనే విషయంలో ప్రథమ పాఠం ప్రథమ అధ్యయనం పూర్తి చేసుకున్నాం. అందులో ప్రథమ పురుష విషయాలు స్పష్టంగా నేర్చుకున్నాం. మనం సహా పఠతి పఠతి పఠతః పఠంతి. ముఖ్యంగా సంస్కృతంలో ద్వివచనం ఉంటుంది అనే విషయం కూడా తెలుసుకున్నాం. ఈ పఠతి పఠతః పఠంతికి సహా తౌ తే సర్వనామ శబ్దాలు, ఏషః ఏతౌ ఏతే కః కౌ కే ఇవి నేర్చుకున్నాం. సా తే తాహ, ఏషా ఏతే ఏతాహ. సా అంటే ఆమె, తే అంటే వాళ్ళిద్దరు, తాహ అంటే వారు స్త్రీలు. ఏషా ఏతే ఏతాహ నేర్చుకున్నాం. కా కే కాహ, కా అంటే యువతి, కే అంటే ఎవరిద్దరు, కాహ అంటే ఎవరు అని చెప్పేసి. తత్తే తాని ఇవన్నీ కూడా ప్రథమ భాగం మనం చూసుకుంటే సులభంగా అనిపిస్తూ ఉంటాయి. ఏతతి ఏతే ఏతాని ఇది ఈ రెండు ఇవి అని. కిం కే కాని ఇవి నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా ప్రథమ పురుషులకు అనంతమైనటువంటి పదాలు వస్తాయి, బంధువాచక విషయాలు. అనంతరం ఇదానం ఈ యొక్క ద్వితీయ పాఠంలో మనం నేర్చుకునేటువంటి విషయాలు మధ్యం పురుష ఉత్తమ పురుష. అయితే ఇవి నేర్చుకునే కంటే ముందు కాస్త వ్యవహారమైనటువంటి విషయాలు ఒకసారి గుర్తు చేస్తాను. భవతః నామ కిం పుంలింగంలో అడిగే ప్రశ్న వ్యవహారికం. మమ నామ అని సమాధానం. భవత్యాహ నామ కిం స్త్రీలకు మమ నామ అని సమాధానం. భవాన్ కహ మీరెవరు అంటే అహం పురుష అని చెప్పి సమాధానం. భవతి కా అహం మహిళ. ఇది మహిళలైతే మహిళ అంటారు. అస్తి నాస్తి, అస్తి అంటే ఉంది, నాస్తి అంటే లేదు. అస్తి నాస్తి. ఆమ్ అంటే అవును, నా అంటే కాదు. తత్ర అత్ర కుత్ర సర్వత్ర అన్యత్ర ఏకత్ర నేర్చుకున్నాం. తత్ర అక్కడ, అత్ర ఇక్కడ, కుత్ర ఎక్కడ, సర్వత్ర అన్ని చోట్ల, అన్యత్ర మరో చోట, ఏకత్ర ఒకే దగ్గర.
అత్ర అస్తి ఇక్కడ ఉంది, కుత్ర అస్తి ఎక్కడ ఉంది, సర్వత్ర దేవః అస్తి, అన్యత్ర ప్రధానమంత్రి అస్తి, ఏకత్ర బాలకాः సంతి, గృహం కుత్ర అస్తి. ఇలా నిరంతరం మనము చక్కని అభ్యాసము చేయవచ్చు. ఓకే, ఇవి ముందు ముందు వస్తూ ఉంటాయి. ఇంకా సుప్రభాతం, శుభోదయం, శుభరాత్రి ఇవన్నీ కూడా మనము ప్రథమ పాఠంలో నేర్చుకున్నాం. ఇంకా మనము రెండో పాఠంలోకి మనం సులభంగా మనము వెళ్ళిపోదాం. రెండో పాఠంలో వచ్చేసి మనకు ముందే కాస్త గుర్తు చేసుకున్నాం. ప్రథమ పాఠంలో ఉత్తమ పురుషకి సంబంధించినటువంటి కర్తలు అహం, ఆవాం, వయం. మధ్యం పురుషకి సంబంధించినటువంటి కర్తలు త్వం, యువాం, యూయం. త్వం, యువాం, యూయం అని వస్తుంది. త్వం, యువాం, యూయం. త్వం అంటే నీవు, యువాం అంటే మీరిద్దరు, యూయం అంటే మీరు అని వస్తుంది. అహం అంటే నేను, ఆవాం అంటే మనిద్దరం, వయం అంటే మనం. వయం అంటే మనం. ఇప్పుడు క్రియాపదం వచ్చేసరికి అహం అస్మి నేను ఉన్నాను, ఆవాం స్వహ మనిద్దరం ఉన్నాము, వయం స్మహ మనందరం ఉన్నాం. త్వమసి నీవు ఉన్నావు, యువాం స్థః మీరిద్దరున్నారు, యూయం స్థ మీరందరూ ఉన్నారని చెప్పేసి ఇప్పుడు మనకు ద్వితీయ పాఠంలో ఇవే విషయాలు మనము చెప్పుకోబోతున్నాం. అంటే మొదట మధ్యం పురుషకు సంబంధించిన కర్తలను మనం చెప్పుకోబోతున్నాం. త్వం, యువాం, యూయం అని చెప్పేసి చెప్పుకోబోతున్నాం. ఒకసారి మనం చూద్దాం. ప్రవేశ ద్వితీయ పాఠ పత్రాలయ ద్వారా సంస్కృతం. ఒకసారి ఇక్కడ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం పాఠంలోకి వెళ్ళే కంటే ముందు త్వం, త్వం, త్వం అంటే ఇక చూడండి, ఇగో త్వం ఇలా వస్తుంది. త్వం అంటే నీవు. ఓకే, ఇదిగో యువాం, యువాం అంటే మీరిద్దరు, యువాం చుక్క. అదే మాదిరిగా ఇది చేస్తే కానీ మనకు రావు కదా. అదే మాదిరిగా యూయం, యూయం ఇలా ఇవి మనం నేర్చుకోబోతున్నాం. చాలా స్పష్టంగా ముందుకు మనం వెళ్ళిపోదాం. పోతున్నాం. పశ్యంతు అత్ర మధ్యమ పురుషకు సంబంధించినటువంటి విషయాలు మనకు ఈ యొక్క ద్వితీయ పాఠంలో గుర్తు చేస్తున్నారు. త్వం, యువాం, యూయం. త్వం, యువాం, యూయం. త్వం, యువాం, యూయం. కానీ చూడండి ఇక్కడ త్వం, యువాం, యూయం సంబంధించినటువంటి వాక్యాలు ఇచ్చారు. ద్వితీయ పాఠంలో మధ్యమ పురుషకు సంబంధించినటువంటి కర్తలు. ఇప్పుడు యువాం రాకుండా కేవలం ఏకవచనం, బహువచనాన్ని స్పష్టంగా నేర్చుకుందాం. చూడండి, క్షణశః, కణశశ్చైవ విద్యాం అర్థం చ సాధయేత్. ప్రతి క్షణం వదలకుండా విద్యను, ఒక్కొక్క క్షణాన్ని వదలకుండా ధనాన్ని సంపాదించాలట. చూడండి, మనం ఏ వయసులో సంపాదించుకోవాలి. కాబట్టి క్షణశః కణశశ్చైవ ఒక్క క్షణాన్ని వదలకుండా విద్యాం మరియు అర్థం చ సాధయేత్ డబ్బును, చదువును కూడా ఏ క్షణం వదిలిపెట్టకుండా సంపాదించాలట. అవసరం, అనివార్యం. దానికోసం టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అనివార్యం. రెండు కూడా అవసరం. ఇప్పుడు మనం అభ్యసిద్దాం. త్వం, యువాం, యూయం. కేవలం ఇప్పుడు ద్వితీయ అభ్యాసంలో మనకు ఏకవచనం, బహువచనమే నేర్చుకుందాం. ముందుకెళ్దామండి. త్వం పఠసి, మీరు అనండి. త్వం నమసి, త్వం వదసి. బాగా పలుకుతున్నప్పుడు పెదవి లోపలికి వెళ్ళాలండి. త్వం పశ్యసి, త్వం పృచ్ఛసి, త్వం గచ్చసి, త్వం ధావసి, త్వం తిష్టసి, త్వం అట్టసి. అర్థం ఉంది ఇక్కడ, చదువుకోవచ్చు మీరు. త్వం క్రీడసి, త్వం ఖాదసి, త్వం గాయసి, త్వం లిఖసి, త్వం నయసి, త్వం పతసి. ఇదానీ పశ్యంతు అత్ర యూయం బహువచనం మధ్య. అక్కడనేమో ఏకవచనం నేర్చుకున్నాం. ఇక్కడ మధ్యం పురుషులు ఇక్కడ చూడు, క్రియాపద వర్తమాన కాలంలో మధ్యం పురుష ఏకవచనంలో ఉన్నాయి. ఇప్పుడు ఇవి బహువచనంలో ఉన్నాయి. మధ్యం పురుషం మీరు, నీవు, మీరు. యూయం ఖాదథ, యూయం అసథ, యూయం గాయథ, యూయం లిఖథ,
యూయం వహథ, యూయం పిబథ, యూయం పతథ, యూయం యచ్చథ, యూయం నిందథ, యూయం నయథ, యూయం పఠథ, యూయం నమథ, యూయం వదథ, యూయం పశ్యథ, యూయం పృచ్ఛథ. అదే మాదిరిగా ఇప్పుడు ఉత్తమ పురుష అహం ఆవాం వయం నేర్చుకున్నాం. కానీ కేవలం ఏకవచనం బహువచనం. అహం అంటే నేను, వయం అంటే మనము. అహం గచ్చామి నేను వెళ్తున్నాను, వయం గచ్చామహ. ఈ రెండు విషయాలు ఇక్కడ నేర్చుకోండి. అహం ఇచ్చామి, అహం నృత్యామి, అహం స్మరామి, అహం జిగ్రామి, అహం వసామి. ఇతర ప్రశ్న తత్ర ఇచ్చారు. అహం వదామి, అహం పృచ్ఛామి, అహం గచ్చామి. బాగా అభ్యాసం చేయాలి, బాగా చదవాలి. అహం ధావామి, అహం పశ్యామి, అహం పిబామి, అహం ఖాదామి, అహం తిష్టామి, అహం గాయామి, అహం లిఖామి. వయం బహువచనం. వయం క్రీడామః, వయం లిఖామః, వయం పిబామః, వయం యచ్చామః, వయం తిష్టామః, వయం నమామః, వయం వహామః, వయం నయామః, వయం దావామః, వయం స్మరామః, వయం నృత్యామః, వయం అసామః, వయం గాయామః, వయం అటామః, వయం ఇచ్చామః. ఇదైనా పశ్యంతు. వీటి విషయంలోనే మనకు ఒక స్పష్టంగా ఇచ్చారు. మళ్ళీ మళ్ళీ అనుకుంటూ ఉంటే మనసులో అవి దృఢంగా ఉండిపోతాయి. కాబట్టి కొద్దిగా వాక్యం చదవండి. ఈ కింది వాక్యాలను ఏకవచనాలు బహువచనాలు ఎలా భేదం ఉంటుందో ఒకసారి చూడండి, మార్చి చదవండి. అక్కడ త్వం పఠసి, యూయం పఠథ ఉంది. యూయం పిబథ, త్వం పిబసి. అభ్యాసం కోసం మీరు చదవాలి. అహం ఇచ్చామి, వయం ఇచ్చామః, వయం క్రీడామః, అహం క్రీడామి. ఇలా కర్తకు ఎలా కర్త ఉంటుంది అలా క్రియాపదం ఉంటుంది. అలా మార్చి మార్చి రాసుకున్న ఒక స్పష్టత ఉంటుందనే విషయాన్ని మనం గమనించాలి. ఇక చూడండి, ఇక్కడ బౌద్ధ అత్ర పశ్యంతు. ఇక్కడ చూడండి, మొదట త్వం ఉంది, ఇక్కడ యూయం ఉంది, తర్వాత యూయం ఉంది, త్వం ఉంది, దానికి సి అని వచ్చేసింది. త్వం పఠసి, యూయం పఠత. రెండవ వాక్యం చూడండి, యూయం పిబత, కాబట్టి కర్త మారింది కాబట్టి పిబత అని వచ్చింది. యువతల వైపు త్వం పిబసి అంటే కర్త మారింది కాబట్టి అలా మార్పు వచ్చింది. గమనించండి. ఈ కింది వాక్యాల్లో మధ్యమ పురుష, ఉత్తమ పురుష అని ప్రథమ పురుషులోకి మార్చండి. మళ్ళీ మళ్ళీ చదవాలి. ఇక్కడ ప్రథమ పురుషులకు మార్చాలి. చూడండి, ప్రథమ, మధ్యమ, ఉత్తమ ఎంత సౌలభ్యంగా ఇచ్చారు. త్వం పఠసి, సహ పఠతి, బాలః పఠతి. ఎన్నన్నా రావచ్చు. యూయం పిబత, తే పిబంతి, బాలాః పిబంతి. ఏకవచనం బహువచనం, అది సరే బహువచనం. అక్కడ అహం ఇచ్చామి, సహ ఇచ్చతి, అనుజ ఇచ్చతి. వయం క్రీడామః, తే క్రీడంతి, బాలాః క్రీడంతి. ఇక్కడ అవసరాన్ని బట్టి వయం క్రీడామః, తే క్రీడంతి, బాలాః క్రీడంతి. ఇక్కడ మధ్యమ పురుషం ఉన్నటువంటి ఉత్తమ పురుషుల్లోకి ప్రథమ పురుషులకు మార్చమన్నాడు. మధ్యమ పురుషం ఉన్నటువంటి విషయాలు ఏముంటే అలా మార్చమన్నాడు. ఈ కింది ప్రశ్నలకు మౌఖికంగా 10 వాక్యాలు సమాధానం ఇవ్వండి. అహం కిం కరోమి, మీరు స్వయంగా చెప్పండి. అహం సంస్కృతం అభ్యాసం కరోమి. మౌఖికంగా చెప్పండి. అలా నేను చెప్తున్నాను చూడండి. ఇక్కడ సమాధానం ఇచ్చారు ఆల్రెడీ. అహం కిం కరోమి అంటే అన్నప్పుడు అతడు ఎదుటి వ్యక్తి సమాధానం చెప్తున్నాడు. త్వం పఠసి, 10 వాక్యాలు చెప్పమని 10 వాక్యాలు చెప్తున్నాడు. ఇంట్లోనే వాళ్ళే ఇచ్చారు చూడండి. అహం కిం కరోమి, నేనేం చేస్తున్నాను అంటే ఎదుటి వ్యక్తి మనకు సమాధానం చెప్తున్నాడు. త్వం పఠసి, త్వం ఖాదసి, త్వం నమసి. క్రియాపదాల అభ్యాసం కోసం త్వం ధావసి, త్వం ఇచ్చసి. అహం కిం కరోమి అన్నప్పుడు మనం త్వం కిం కరోసి, వయం కిం కుర్మః, యూయం కిం కురుత. ఇలాంటి ప్రశ్నలు మనము మౌఖికంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. చక్కని అభ్యాసం అవుతుంది. ఇలా ఎలాంటి టెన్షన్ లేదని నేను అనుకుంటున్నాను. అహం కిం కరోమి అంటే త్వం పఠసి, త్వం కిం కరోసి అహం ఖాదామి, ఏవం వయం కిం కుర్మః. ఇలా మీరు సొంతంగా అభ్యాసం చేయవచ్చు. క్రియాపదాలు అన్ని కాలాల్లోనూ ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అని 3 పురుషులుగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇచ్చా చూడండి. పఠతి, పఠతః, పఠంతి,
పటసి పటత పటథ పటామి పటావ పటామ. మనం ప్రథమ పాఠంలో స్పష్టంగా నేర్చుకున్నాం. అస్తువా. సో ఇవన్నీ కూడా మనం అభ్యాసం చేసినవి. త్వం యువం యూయం యుష్మ శబ్దం అంటాం. అహం ఆవాం వయం అస్మ శబ్దం అంటాం. మిగిలిన అన్ని స్థలాల్లో ఏ శబ్దాన్ని ఉపయోగించినా అవి ప్రథమ పురుషులోకి వస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి. మిగతా శబ్దాలన్నీ కూడా అంటే అహం ఆవాం వయం తప్పిస్తే, త్వం యువాం యూయం తప్పిస్తే మిగతా అన్ని ప్రపంచమంతా కూడా ప్రథమ పురుషులోనే ఉంటుంది. కడిగ సహ పఠతి, సహ పఠతి, బాలక పఠతి, ఇవన్నీ ఇవి బాగా వింటే చాలా సులభంగా వస్తుంది. బాలక గచ్చతి, బాలిక గచ్చతి, వాహనం గచ్చతి. కాబట్టి తెలుగులో కొద్దిగా చేంజ్ అవుతుంది, మన సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. చూడండి ఇక్కడ మధ్యం పురుషం మళ్ళీ ఒకసారి ఇచ్చారు. త్వం యువం యూయం మధ్యం పురుష, త్వం పటసి యువం పటత యూయం పటత, అహం పటామి ఆవాం పటావ వయం పటామహ. అలా చక్కగా వీటిని అభ్యాసాలు చేసుకోవాలి. ఇవి త్రిలింగానికి పోన ఈ యొక్క అహం ఆవాం వయం అనేటువంటి త్రిలింగక. త్రిలింగక అంటే అర్థం ఏంటి? పురుషులకైనా స్త్రీలకైనా నపుంసకులకైనా సేమ్ వస్తుంది. అది దకారం త్రిలింగక. మధ్యం పురుష కూడా త్వం యువం యూయం ముగ్గురికి వస్తుందనే విషయాన్ని మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా సంయుక్త అక్షరాలు కాస్త అభ్యాసం చేయండి, చక్కగా అభ్యాసం చేయండి. ఇవన్నీ మనం ఇందులో అవసరం లేదు. అవి ఏ విధంగానే కాస్త చదువుకుంటే మీకు సరిపోతుంది. పని చెప్పిన సామాన్య నియమాన్ని కాస్త పాటిస్తూ సంయుక్త అక్షరాలు ఎలా ఉన్నాయి ఇక్కడ మనం గమనించాలి. ఏంటంటే జ్ఞా అంటే ఎట్లా రాయాలి, తర్వాత ఇక్కడ చూడండి వ్రా, వ్రా అంటే బా ఫుల్ రాసి రాయాలి. క్రా, త ఈ విషయాన్ని కొద్దిగా చదువుకుంటే ఈజీగా ఉంటుంది. కొన్ని సంయుక్త అక్షరాలు పూర్తిగా ఒకే అక్షరంలా కనిపిస్తాయి. చూడండి క్ష, ధ్య విద్య, అత్త, ఆహ్వానము, జ్ఞానము, శ్రవణము, మధ్యాహ్నము అని చెప్పేసి ఇంకో హణ ఉంది ఇక్కడ. త్రయం, ఆహ్లాదకరం, ప్రహ్లాద, హమ్, ఇలాంటి కొన్ని ఒకే పదాలుగా మనకు సంస్కృతంలో కనిపిస్తూ ఉంటాయి. కాస్త చదివేటప్పుడు మనం సులభంగా ఉండడం కోసం ఇవన్నీ కూడా మనము చూసుకోవాలి. ఇకపోతే అత్ర పశ్యంతు, క్రింది అక్షరాల చివరన సరళ రేఖ ఉండటం గమనించండి. ఖ, గ, ఘ వీటనేది కూడా వీటి చివర సరళ రేఖను తీసివేయండి, సంయుక్త అక్షరాలను ఉపయోగించండి. అంటే రేఖ ఉంది కదా, నిలువు రేఖ, అది తీసేస్తే అప్పుడు ఒత్తులోకి ఈజీగా అవుతాయి. ఒత్తులు ఎలా రాయాలనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ ఒకసారి క్యా నేను రాస్తాను చూడండి, ఒకసారి చూడండి మీరు. క్యా నేను రాస్తాను చూడండి ఇక్కడ, వాళ్ళు ఎలా చెప్తున్నారు చూడండి అక్కడ. ఇగో ఇగో కా ఉంది కదండి, ఇది కా కదా. ఇక్కడ సరళ రేఖ ఏదైతే ఉందో దాన్ని తీసేయమన్నాడు. సరళ రేఖ ఏదైతే ఉందో అది తీసేయమన్నారు. చూడండి ఇక్కడ మన కా, ఇప్పుడు సరళ రేఖ రాసింది ఇది, దీనికి ఇది కాక ఇది ఏ రాసినప్పుడు క్యా అవుతుంది ఇట్లా. అలా ఈ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు గా కావచ్చు, బా కావచ్చు, షా కావచ్చు, ఈ సరళ రేఖలు తీసేస్తే సులభంగా ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గా ఉందనుకోండి, నేను గ్యా రాయాలంటే ఏం చేయాలి? ఈ సరళ రేఖ తీసేసి యా రాయాలి. వస్తువా. అదే మాదిరిగా దా ఉందనుకోండి, దా, బాకు సంబంధించి బా ఉందనుకోండి, బాకు సంబంధించి ఇది బా కదండి, ఒక నిమిషం, ఇది బా కదండి, దీనికి సరళ రేఖ ఉంది కదండి. ఇప్పుడు ఈ సరళ రేఖ తీసేసి మనం ఒత్తులు కలుపుకోవాలి, బ్యా అవుతుంది. ఓకేనా. అలాగే షాకులకు, పాలకి, వీటికన్నిటి కూడా సరళ రేఖ తీసేసి మనము రాయాల్సి ఉంటుంది. షా చూడండి ఇది కదా, ఇది సరళ రేఖ. మనం ఇంకో ఒత్తు పదం రాసినప్పుడు ఇది రాసేసి పా అని ఇచ్చింది అక్కడ, అట్లా. అలా పా కూడా అలా అదే మాదిరిగా అభ్యాసం చేయాలి. పా కూడా చూడండి, మనం పా రాసినప్పుడు రాసేసి సరళ రేఖ రాస్తాం, అవునా. ఇంకో ఒత్తు కలపాలని సరళ రేఖ రాసేస్తే ప్యా ఇలా అవుతుంది. ఇలా చక్కగా అభ్యాసం చేస్తే బాగుంటుందండి. వస్తావా పోదు. బోర్ ఇతో పశ్యంతు. ఇదే విధంగా మిగిలిన అక్షరాలను రాసి చక్కని అభ్యాసం చేయండి. అవసరాన్ని బట్టి ఒత్తులు నేర్చుకోండి. కొన్ని సంయుక్త అక్షరాలను చేరినప్పుడు వీటికి ఎక్కువ ప్రాధాన్యం చూపిస్తూ మరొక అక్షరం వీటి కింద ఎదురుగా రాయవలసి ఉంటుంది. అంటే అది కలిసిన ప్రాధాన్యం ఇస్తూ ఆఫ్ లెటర్ ఏదైతే ఉందో అది అంక అని, అలా దృష్ట్వా, ధనాఢ్య, ఇలాంటి కొన్ని పదాలు, మధ్యాహ్నం ఇలాంటి కొన్ని చూడండి. అలాగే పాలు చూడండి, కాక పాపలో ఆ 7 అనేటువంటి రెండో పాలు, ఒత్తు పా కాకు ఆ 7 లాగా కనిపిస్తుంది కదా,
అలా అంటే మీకు ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి. చూడండి ఇక్కడ ఇది ఉంది కదా, కలిపేటప్పుడు ఇక్కడ తీసేసి ఇది కలపాలి. అంటే మామూలుగా కా ఇలా ఉంటుంది. ఇక సరళరేఖ చిన్న గీత ఏదైతే ఉందో అది తీసేసి మనము రాయాల్సి ఉంటుంది. అంటే ఈ దానికి ఇది ఉంది కదా, అది రాయకుండానే ఒత్తును కలిపితే సరిపోతుంది. అప్పుడు క్యా అవుతుంది ఇలా. అలా ఇక్కడ విషయాలన్నీ కూడా స్పష్టంగా మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి, సరేనా? బాగుంది. అలా వీటిని కాస్త మనం స్వయంగా ప్రయత్నం చేద్దాం. అనంతరం ఇంకొన్ని పదాలు, అంటే మనకు అక్షరం రాయడం అనేది స్పష్టత కావాలి. మధ్యం పురుష ఉత్తమ పురుష అనేటువంటి విషయాలు పెద్ద సమస్య కాదు. రాసిన విషయాన్ని చదువుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అవన్నీ కూడా కొన్ని నియమాలు చూడండి. రా, దీన్ని రేఫాంతం అంటారు. సో ఇప్పుడు గర్గ అన్నప్పుడు, అర్క అన్నప్పుడు, అర్క అంటే ఎట్లా రాస్తాం చూడండి ఇక్కడ ఒకసారి. రా అన్నప్పుడు ఇక్కడ ఎట్లా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇంకో ఇప్పుడు ఈ రా కా ఇది రాస్తే తప్పు అవుతుంది. అలా రాయకు, ఇది తప్పు. ఇది ఇట్లా మనం ఇలా రాయాలి వాళ్ళు చూపెట్టిన ప్రకారం. ఇగో ఈ రా ఏదైతే ఉందో పైన పెట్టేయాలి, అర్క అవుతుంది. ఈ విధంగా మనము అభ్యాసం చేస్తే మనకు సులభంగా అవుతుంది. అలా ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు, కొద్దిగా మనం చూసుకుంటే బాగుంటుందండి. అస్తువా భవతు. అనంతరం ఏకవారం పశ్యామః. భవతు. భవతు ఏకవారం పశ్యంతు. ఇతోపి రేపాంత విషయంలో ఇక్కడ మనకు కొన్ని విషయాలు ఇచ్చారు చూడండి. అక్కడ రేప సంయుక్త అక్షరం తర్వాత క్రింద ఉంటుంది, ఇలా రాయాలి. క్రా క్రా ట్రా అలా, గ్రా మ్రా ఇలా గుర్తుపెట్టుకోండి. అనుస్వరానికి ముందు వచ్చినప్పుడు అనుస్వరం బదులు మూవ్ రాయాలి. అంటే అనుస్వరానికి అచ్చు వచ్చినప్పుడు గమనించి, అనుస్వరానికి ముందు అచ్చు వచ్చినప్పుడు గృహం, ఇక గృహం ఆగచ్చతి. ఈ ఆ అనేది అచ్చు కాబట్టి ఫుల్ లెటర్ రాయాలి. ఈ వొవెల్స్ రాకపోతే, అచ్చులు రాకపోతే అంటే ఆ అనుస్వరమే రాయాలి, గుర్తుపెట్టుకోవాలి. ఫలం ఇచ్చతి, గృహం ఆగచ్చతి. ఇలా ఆ నుంచి ఆ వరకు ఏ వచ్చినా కూడా ఫుల్ మా రాయాలి. అలా కాకుండా అంటే అనుస్వరం తర్వాత అచ్చు ఉన్నందువలన ము అని రాయడం జరిగింది. అలా కాకుండా కింద ఇచ్చేటువంటి అక్కడ గృహం గచ్చతి అంటే ఇక్కడ అచ్చు రాలేదు కాబట్టి మనం పైన అనుస్వరం ఇచ్చాం. ఫలం పద్ధతి, అక్కడ అచ్చు రాలేదు కాబట్టి మనకు అనుక్షణం కూడా మనము అనుస్వరము రాశాము, గుర్తుపెట్టుకోవాలి. ఇక సంఖ్యలు అభ్యసించేద్దామండి. ఇవన్నీ చక్కగా అభ్యసించండి ఒకసారి. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశ పంచదశ షోడశ సప్తదశ అష్టాదశ నవదశ వింశతి ఇలా ఈ చక్కగా మనము అభ్యాసం చేస్తే సంఖ్యలు సులభంగా ఉంటాయి. ఇంకొన్ని విషయాలు కూడా మనం ఒకసారి చూద్దాం. ఏకం ద్వే అస్తు అత్ర దశ వింశతి, ఇక్కడ కొద్దిగానే చూద్దాం మనం. ఒక నిమిషం. చూడండి, త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట ఉంచే కదండి, నవ అనంతరం నవ తర్వాత దశ అవతల వచ్చేసింది మనం గమనించాము. ఇకపోతే కొన్ని అక్కడ మనకు వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి దశ వింశతి అని చెప్పేసి ఇక్కడ వచ్చాయి. కొద్దిగా అభ్యాసం కోసం త్రింశత్ చత్వారింశత్ పంచాశత్ షష్టి సప్తతి 70 అని అర్థం. ఇక్కడ అశీతి నవతి గమనించండి. శతం సహస్రం లక్షం కోటి ఇవన్నీ కూడా ఈ యొక్క క్రింది అక్షరాలను చేర్చి సంయుక్త అక్షరాలుగా రాయండి. ఇవి స్వయంగా రాయాలి. ఇలా చూసుకుంటూ ఈ వీడియో చూసుకుంటూ ఒక్కొక్కటి రాయండి. అవసరమైతే రాసి మనకు సాలక గ్రూప్లో పెట్టుకుంటే బాగుంటుంది. వీటిని మనం స్వయంగా ప్రయత్నం చేద్దాం. ఇక మీరు చక్కగా అభ్యాసం చేస్తే బాగుంటుందండి. అది స్వయంగా చేయండి, నష్టం లేదు ఇక్కడ. దుయో నేను ఉదాహరణార్థం ఒకటి రాసి చూపిస్తాను చూడండి. ఆ విధంగా మనము
అభ్యాసం చేద్దాం. చూడండి, ఒకసారి నేను చూపిస్తాను. అక్కడ చూడండి, హా ల్ హా ఉంది కదా. చూడండి, ఇక్కడ ఇలా రాసేసి దీనికి ల్ హాఫ్ లెటర్ కదా. ఇప్పుడు ఆ ఉంది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా అలా అవుతుంది, అలా అవుతుంది ఇట్లా. ట్యా అలా కొద్దిగా అభ్యాసం చేస్తే బాగుంటుంది. కలిపే ఉండాలి ఇది. అది కొద్దిగా మనము అభ్యాసం చేద్దాం. సరేనండి. బాగుంది. స్వయంగా అభ్యాసం చేయాలి. గురుముఖత కొన్ని మన విషయం ఉంటే క్వశ్చన్స్ వేస్తే బాగుంటుంది. बहुत अनन्तरम् अग्रे गच्छामः. बहुत अत्र पश्यन्तु अधः क्रियापदं गच्छति, पुरुषः प्रथमः, ఏకవచనం. కొద్దిగా మనం ఈ విషయాన్ని మనం కాస్త అభ్యాసం చేద్దాం. చక్కని అభ్యాసం మన కోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, అక్కడ ఈ పఠామి అనేటువంటిది అది ఏ వచనంలో ఉంది? స్త్రీలింగంలో ఉందా? అది మన ప్రథమ పురుషులో ఉందా? మధ్యం పురుషులో ఉందా? ఉత్తమ పురుషులో ఉందో మనం కాస్త వాటిని గమనిద్దామండి. చూద్దాం. రాయాలి. పఠామి. పఠామి అనేది క్రియాపదం. పఠామి క్రియాపదం. అది పురుష ఉత్తమ వచనం ఏకవచనం. ధ్యాయతి క్రియాపదం. ప్రథమ పురుష ఏకవచనం. పిబామః క్రియాపదం. ఉత్తమ పురుష బహువచనం. కాదత్థ క్రియాపదం. మధ్యమ పురుష బహువచనం. చక్కగా ప్రాక్టీస్ చేయాలి. గాయంతి క్రియాపదం. ప్రథమ పురుష బహువచనం. పతథ క్రియాపదం. మధ్యం పురుష బహువచనం. నయామః ఉత్తమ పురుష బహువచనం. నయామ క్రియాపదం. స్మరామి క్రియాపదం. ఉత్తమ పురుష ఏకవచనం. అటతి క్రియాపదం. ప్రథమ పురుష ఏకవచనం. తిష్టంతి ప్రథమ పురుష బహువచనం. ఇలా వీటి విషయాలను చక్కగా నేర్చుకోండి, బాగుంటుంది. ఇంకా చూడండి, కింద విషయాలు. ఖాళీలలో సరైన కర్తృపదాన్ని వ్రాయండి అని మనకు అక్కడ ఇవ్వడం జరిగింది. పశ్యంతు. త్వం నృత్యసి ఒకటి ఉదాహరణార్థం ఇచ్చారు అక్కడ. అక్కడ తర్వాత చూద్దాం. ఇక ఒకటవది త్వం క్రీడసి. క్రీడసి ఉంది మధ్యం పురుష కాబట్టి త్వం క్రీడసి. నేను చెప్తుంటే అని గమనించండి. రెండవది అహం పఠామి. మూడవది వయం ధావామః. యూయం పిబథ. మీరు చక్కగా నేను చెప్తున్నా కాబట్టి నేర్చుకోవాలి అక్కడ మీరు. యూయం నయథ. ఆరవది త్వం అటసి. ఏడవది సప్తమ. ఏడవది వయం నయామః. అహం వదామి. ఎనిమిదవది అహం పశ్యామి. త్వం పృచ్ఛసి. యూయం నిందథ. త్వం పతసి. అహం జిగ్రామి. యూయం జిగ్రథ. అహం ఖాదామి. వయం స్మరామః. అవి అభ్యసించండి. ఇంకా కింది వాటిలో ఇతర వచనాలు రాయండి అని. తీతహంతి పఠతి పఠతః పఠంతి అక్కడ ఇచ్చారు. మిగిలినటువంటి రిక్త స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా రాస్తే బాగుంటుంది. చూద్దాం. ధావతి అని ఉంది, మిగతా రాద్దామా. ధావతి ధావతః ధావంతి. నృత్యతి నృత్యతః నృత్యంతి. ఖాదసి అసు. థర్డ్ వన్ చూడండి, అక్కడ ఏముంది? అక్కడ ఖాదతి ఖాదతః ఖాదంతి. నాలుగవది పిబతి పిబతః పిబంతి. పంచం పతతి పతతః పతంతి. ఇది ప్రథమ పురుష. ఎంత చక్కని అభ్యాసం చూడండి. తర్వాత మధ్యం పురుష. పటసి పటతః పటథ. నృత్యసి నృత్యతః నృత్యథ. పతసి పతతః పతథ. ధావసి ధావతః ధావత. పశ్యసి పశ్యతః పశ్యత. నిందసి నిందతః నిందత. ఇది ఇదాनीम् उत्तम पुरुष पश्यन्तु.
धावामि धावावः धावामः, नमामि नमावः नमामः, वहामि ववावः वहामः, नयामि नयावः नयामः, लिखामि लिखावः लिखामः, असामि असावः असामः. ఇదానీం అట్లా బ్రాకెట్లో ఉన్న విషయాలను ఆధారంగా చేసుకొని మనం ఆ క్రియాపదాన్ని ఆధారంగా చేసుకొని ప్రశ్నలకు సమాధానం ఇద్దాం. ఇక్కడ ఇద్దామా? అస్తు. చూడండి, త్వం కిం కరోసి అహం పఠామి, త్వం కిం కరోసి అహం పశ్యామి, సహ కిం కరోతి సహ ధావతి, అహం కిం కరోమి అహం క్రీడామి, త్వం క్రీడసి అహం క్రీడామి అని చెప్పొచ్చు. త్వం క్రీడసి అని కూడా చెప్పొచ్చు అక్కడ. ఎందుకంటే అహం కిం కరోమి అంటే ఎదుటి వ్యక్తి సమాధానం చెప్పాలి కాబట్టి త్వం క్రీడసి అని చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. తే కిం కుర్వంతి, ఇప్పుడు ఇక తే అనే సమాధానం చెప్తే బాగుంటుంది. త్వం అన్నప్పుడు మాత్రమే ఎదుటి వ్యక్తులం కాబట్టి సమాధానం అలా ఇవ్వాలి. తే స్మరంతి, సహ కిం కరోతి సహ ఖాదతి, వయం కిం కుర్మః వయం అసామః, వయం అసామః. మనం ఏం చేద్దామని అడుక్కుంటున్నాం కాబట్టి యూయం కిం కురుతా, యూయం కిం కురుతా వయం అసామః, వయం అసామః అని కూడా సమాధానం చెప్పవచ్చు అక్కడ. అనంతరం యూయం కిం కురుతా వయం గాయామః, వయం గాయామః. అనంతరం పశ్యామ ఇతోపి యువాం యువాం కిం కురుతః, మధ్యం పురుష వచ్చింది ఇక్కడ. యూయం యచ్చత మనం సమాధానం చెప్పవచ్చు అక్కడ. లేదంటే ఆవాం ఆవాం అటామహ, అట్టిచ్చారు అక్కడ, క్షమతం అట్టిచ్చారు, అట ఇచ్చారు కదా, దాన్ని ఆధారం చేసుకొని చెప్పాలి. ఒక్కసారి మనం పునశ్చరణ చేద్దామండి. ఒక్కసారి సమాధానాలు అక్కడ. త్వం కిం కరోసి అహం పఠామి, త్వం కిం కరోసి అని అడిగినప్పుడు మనం సమాధానం చెప్పాలి అక్కడ. కాబట్టి అక్కడ అహం పశ్యామి, అక్కడ పశ్యాన్ని ఇచ్చినందుకు బాక్స్లో ఉన్నదే చెప్పాలి కాబట్టి. సహ కిం కరోతి సహ ధావతి. మూడవది అహం కిం కరోమి త్వం క్రీడసి, తే కిం కుర్వంతి తే స్మరంతి, స్మర ఇచ్చారు కదా. ఐదవది సహ కిం కరోతి సహ ఖాదతి, కాదిచ్చారు కాబట్టి వయం కిం కుర్మః వయం అసామః, యూయం కిం కురుతా వయం గాయామః, వయం గాయామః. కొద్ది శ్రద్ధ, ఇంతకుముందు కన్నా ఇది ఒక మనకు స్పష్టత వచ్చింది చూడండి ఒక్కసారి. యువాం కిం కురుతా, అప్పుడు అనంతరం ఆవాం యువాం వచ్చారు అక్కడ. యువాం కిం కురుతా అన్నప్పుడు ఆవాం అటావహ అనాలి. అనంతరం వయం కిం కుర్మః యూయం యచ్చత, ఆవాం కిం కుర్వః యువాం నయతః. ఇలా సమాధానం చెప్తే సులభంగా మనకు అనిపిస్తుందండి. ఇంకపోతే ఇవి నిత్య వ్యవహారికమైనటువంటి విషయాలు చక్కగా అభ్యాసం చేయాలి. చూద్దాం, ఒకసారి చెప్తాను అనండి. చిత్రకారః, భారవాహః, చర్మకారః, కర్మకరః, నర్తకః, సైనిక, ఇవన్నీ కూడా ప్రథమ పురుషలోకే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నర్తకః గచ్చతి అని వస్తుంది, సైనికః గచ్చతి, లిపికారः గచ్చతి, నటः గచ్చతి, నటः అస్తి, ధీవరः ధావతి. సో ఇలా సువర్ణకారः ఏవం. ఇవన్నీ పుంలింగ పదాలు. స్త్రీలింగ పదాలు చిత్రకారి, భారవాహి అని చెప్పేసి కొన్ని స్త్రీలింగ రూపాలు, కొన్ని ఈకారాంతాలుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. కొన్ని అలాగే స్త్రీలింగాలుగా ఉంటాయి. ఇంకా ఆపనికః, విక్రయికః, గోపాలకః, సాధన చేయాలండి ఇవన్నీ. సేవకః, అధ్యాపకః, చాలకః, లేఖకః, కృషకః, ప్రబంధకః, నిర్దేశకః, పాచకః, ఆరక్షకః, అర్చకః. మళ్ళీ వినాలి, అనాలి.
కొన్ని స్త్రీలింగ రూపాలు ఏర్పడడానికి ఇక అనేది కొన్నిటికి చేర్చాలి. వీటికి అవి ఆపనిక, విక్రయిక, వీటన్నిటి కొన్నిటికి అలా విశేషంగా గుర్తుపెట్టుకోండి. వ్యాధ, వైద్య, ఇక స్త్రీలింగంలో వైద్య అని వస్తుంది, వ్యాధ అని వస్తుంది. వీటికి పెద్ద అవసరం లేదు. ఇంకా బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేస్తే బాగుంటుంది. ఇంకా ప్రహేళిక, ప్రహేళిక విషయంలో ఒకసారి మనము చూద్దాం. ప్రహేళిక విషయంలో మనం ముందుకెళ్ళిపోదాం. కిమిచ్చతి నరః కాశ్యాం భూపానాం కో రణేహితః కో వంద్యః సర్వదేవానాం దీయతామేకముత్తరం అని. కిమిచ్చతి నరః కాశ్యాం, మానవుడు కాశీలో ఏమి కోరుతాడు? భూపానాం కో రణేహితః, యుద్ధంలో రాజులకు హితమైనది ఏమిటి? కో వంద్యః సర్వదేవానాం, అందరూ దేవతలకు పూజుడెవరు? ఈ 3 ప్రశ్నలకు ఒకే సమాధానం ఇవ్వండి అని అర్థం. ఇక్కడ దీనికి వచ్చేసి సమాధానము మనకు మృత్యుంజయ అని సమాధానం వస్తుంది. ఎలా అంటే కిమిచ్చతి నరః కాశ్యాం అంటే మృత్యుము అని. భూపానాం కో రణేహితః అంటే అక్కడ జయ, ఇక్కడ మృత్యుం వచ్చింది, ఇక్కడ జయ వచ్చింది. మరి సమస్తలకు పూజించదగిన వాడు ఎవరు అంటే మృత్యుంజయుడు, శివుడు అని అర్థం. వీటన్నిటి సమాధానం మృత్యుంజయ ఇతర్థ. అవగతమా? అది గమనించండి. ఒకసారి ప్రహేళిక చదువుతాను. కిమిచ్చతి నరః కాశ్యాం భూపానాం కో రణేహితః కో వంద్య సర్వదేవానాం దీయతామేకముత్తరం. గమనించండి. సంగ్రాహ్య విషయాలు కొద్దిగా మన శ్లోకాలు నేర్చుకోవాలి. కంఠస్థం చేయండి, వీటిని కంఠస్థం చేయండి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మయే. అగజానన అంటే గజముఖం లేనటువంటి వాడి యొక్క, అంటే పార్వతి యొక్క ముఖ కమలం కలిగినటువంటి వాడై, ఇంకా అర్కం అంటే సూర్యుడు అని అర్థం ఇక్కడ. మరి గజాన ఏనుగు ముఖం కలిగినటువంటి వాడై, గజ ఆనన అంటే ముఖం, గజ ప్లస్ ఆనన. అహర్నిశం రాత్రింబవలు, ఎప్పటికి కూడా ఎల్లప్పుడు అహర్నిశం అంటే రాత్రింబవలు. అనేకదం ఎప్పటికి కూడా ఎల్లకాలం కూడా. తం అతన్ని, ఎవరిని? ఆ యొక్క ఏకదంతుని. భక్తానాం ఏకదంతం ఉపాస్మయే, ఈ యొక్క భక్తులకు మొత్తం కూడా మంచి జరగడం కోసము, సత్ఫలితాలను జరగడం కోసము ఉపాస్మయే ఉపాసిస్తాము అని అర్థం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అగజానన, అగజ ప్లస్ ఆనన ముఖం, పద్మార్కం చక్కని ముఖ కవలికలు అని చెప్పేసి ఇక్కడ ముఖ కమలం అని అర్థం. ఇక్కడ గజ ప్లస్ ఆనన గజాననం, గజానుని. అహర్నిశం ఎల్లవేళల, అనేకదం అనేక మార్లు, తం అతన్ని, భక్తానాం భక్తులకు మేలు కలిగించేటువంటి అతనికి, ఏకదంతం ఆ ఏకదంతానికి ఉపాసన చేస్తాం ఇది అర్థ. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మయే అంటాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. విషయానికి వస్తే ఇక్కడ వక్రతుండం అంటే వక్రతుండం చక్కగా ఏంటి, లంబోదరుడైనటువంటి ఓ శివుడు, ఓ వినాయకుడు శివుడు కాదు, మహాకాయుడు, బాగా శరీరం ఉన్నటువంటి వాడు లంబోదరుడు, కోటి సూర్య కాంతి కలిగినటువంటి వాడు. అతనికి, అతడు ఎల్లకాలం కూడా మనకు నిర్విఘ్నాన్ని కలిగించేటువంటి అతనికి, నిర్విఘ్నం అంటే విఘ్నాలు లేకుండా చేయమని చెప్పేసి, ఎక్కడ సర్వకార్యేషు అనేక పనుల యందు ఎల్లకాలం కూడా విఘ్నాలు లేకుండా చేయమని, కురు నిర్విఘ్నం కురు మే ఎల్లకాలం అని చెప్పేసి, సర్వదా సర్వకాలేషు అని చెప్పేసి కోరుకుంటున్నాం. కింద అర్థం కూడా ఉంది, చూసుకోవచ్చు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఇకపోతే సంస్కృత వాంగ్మయ పరిచయము
ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఉపనిషత్తులు మనకున్నటువంటివి 10 ఉపనిషత్తులు. 108 ఉపనిషత్తులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైనవి 10 ఉపనిషత్తులు. వీటికి షార్ట్గా శ్లోకం చెప్పుకోవచ్చు. ఈశాకేన కఠ ప్రశ్న ముండమాండూక్య తిత్తిరి ఐతరేయం చ చాందోగ్యం బృహదరణ్యకం తథా. చదువుకోండి అక్కడ. వాస్యోపనిషత్, వాస్యోపనిషత్, కేనోపనిషత్, కఠోరోపనిషత్తు అనండి. ఇవి సులభంగా ఉంటుంది. ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు, తైత్తరీయోపనిషత్తు, ఐతరీయోపనిషత్తు, చాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు అని చెప్పేసి నేను చదివిన శ్లోకం ఇక్కడ ఇందాక మనకు వచ్చింది, చదవచ్చు మీరు. ఇంకా దర్శనములు. ప్రపంచంలో కొన్ని వస్తువులు ప్రత్యక్షాలు, మరో కొన్ని పరోక్షాలు ఉంటాయి. వీటిలో ఒక్కొక్కటి విచిత్రమైన విషయం, విచిత్రమైన స్వభావము ఈ వస్తువుల గురించి మనకు ఉంటాయి. వాటి స్వభావం గురించి ఆలోచించే తత్వ విచారము, ఇవన్నీ కూడా దర్శనాలుగా మనం చెప్పుకోవచ్చు. దర్శనాలు ముఖ్యంగా 2 విధాలుగా చెప్పుకోవచ్చు. ఆస్తిక దర్శనాలు మరియు నాస్తిక దర్శనాలను కూడా చెప్పుకోవచ్చు. ఆస్తిక అంటే దేవుడు ఉన్నాడని, నాస్తిక అంటే దేవ నాస్తి అర్థ. ఇంకా ఆస్తిక దర్శనాలు 6 విధాలు. సాంఖ్య దర్శనం, యోగ దర్శనం, మరియు న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం, పూర్వ మీమాంస దర్శనం, ఉత్తర మీమాంస దర్శనం అని చెప్పేసి. నాస్తిక దర్శనాలు మనకు 6. ఇవి చార్వాక దర్శనం, జైన దర్శనం మరియు బౌద్ధ దర్శనం అని చెప్పేసి. ఇవి కాకుండా క్షమతం ఇక్కడ నాస్తిక దర్శనాలు 3 అండి. ఇక్కడ 3 విధాలు మనకు 6 కాకుండా 3 విధాలు చెప్పుకోవచ్చు. అయితే చార్వాక దర్శనం, జైన దర్శనం, బౌద్ధ దర్శనం 6 కాదు. బౌద్ధ దర్శనం మాధ్యమిక, వైభాషిక, సౌత్రాంతిక, యోగాచారం అని 4 భేదాలుగా కలిగి ఉంటాయి. మొత్తం మీద నాస్తిక దర్శనాలు కూడా 6 విధాలుగా చెప్పుకోవచ్చు. ఈ 4 కలుపుకుంటే 6 విధాలుగా చెప్పుకోవచ్చు. అవి సందర్భాన్ని ఉచితంగా మనం చూసుకుందాం వాటిని. కథాం పఠామః. ఏకః కాకః అస్తి. ఒక కాకి ఉంది. సహ బహు తృషితః. బాగా దాహం వేస్తుంది దానికి. జలార్థం భ్రమతి. నీటి కోసం తిరుగుతుంది. తదా గ్రీష్మకాల. అప్పుడు అది వేసవి కాలం. కుత్రాపి ఎక్కడ కూడా జలం నాస్తి. ఎక్కడ నీరు లేదు. కాక కష్టేన బహుదూరం గచ్చతి. కాకి కష్టం మీద కష్టేన చాలా దూరం వెళుతుంది. గచ్చతి తత్ర అక్కడ సహ అతడు ఏకం ఘటం పశ్యతి. ఒక కుండను చూసింది. ఘటం అంటే కుండ. కాకస్య అతీవ సంతోష. కాకి చాలా సంతోషము కలిగింది. చాలా సంతోషం కలిగింది. కాకస్య అతీవ సంతోష భవతి. కింటు ఘటే స్వల్పమేవ జలమస్తి. కానీ కుండలో కొద్దిగానే నీరుంది. జలం కథం పిబామి. నీరు ఎలా తాగాలి? జలం కథం ఎలా పిబామి త్రాగాలి అని. ఇది కాక చింతయతి. అలా కాకి చింతించింది. స ఏకం ఉపాయం కరోతి. ఆ కాకి ఒకటి ఉపాయం ఆలోచించింది. శిలాఖండాన్ ఆనయతి. రాతి ముక్కలను తీసుకొస్తుంది. ఘటే పూరయతి. కుండలో వేస్తుంది. జలం ఉపరి ఆగచ్చది. జలం పైకి వస్తుంది. సంతోషేన. కాకి సంతోషంతో జలం పిబతి. తథా గచ్చతి. అటు నుంచి అది వెళ్ళిపోతుంది. ఇలా మనకు చక్కని కథ మన ముందు ఉంచడం జరిగింది. మరొకసారి చదువుతాను అభ్యాసం కోసం. అన్ని అర్థమయ్యే విషయాలు ఉన్నాయి. ఏకః కాకః అస్తి. సహ బహు తృషితః. బహు తృషితః. జలార్థం భ్రమతి. తదా గ్రీష్మకాలః. కుత్రాపి జలం నాస్తి. కాకః కష్టేన బహుదూరం గచ్చతి. తత్ర సహ ఏకం ఘటం పశ్యతి. కాకస్య అతీవ సంతోష భవతి. కింటు ఘటే స్వల్పం ఏవ జలమస్తి.
జలం కథం పిబామి ఇది కాకా చింతయతి. స ఏకం ఉపాయం కరోతి, శిలాఖండాన్ ఆనయతి, ఘటే పూరయతి. జలం ఉపరాగచ్చతి, కాకः సంతోషేన జలం పిబతి, తతః గచ్చతి. ఇది మళ్ళీ మళ్ళీ వినండి, కథ మనకు బాగా సులభంగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చదవండి, మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేస్తూ ఉండాలి. దాని ప్రశ్న చూడండి. కః బహు తృషితః, కాకः బహు తృషితः, స కిమర్థం భ్రమతి, జలార్థం భ్రమతి, సः జలార్థం భ్రమతి. ఘటే కిమ్ అస్తి, ఘటే స్వల్పమేవ జలమస్తి, కాక కిం చింతయతి. ఏకం ఉపాయం శిలాఖండాన్ ఆనయతి. కాకः ఇది ఏంటి, జలం కథం పిబామితి చింతయతి, క్షమ్యతాం. కాక కిం చింతయతి ఇత్యుక్తే జలం కథం పిబామితి చింతయతి. ఘటే కిం క్షిపతి, ఘటే శిలాఖండం క్షిపతి ఇది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా సంస్కృత వ్యవహార విషయాలు. మాతా కిం వా అనేటువంటి అభ్యాసాలు. కిం వా, కిం వా వా అనేది క్వశ్చన్కి వస్తుంది. మాతా పచతి వా, ఓం మాతా పచతి. పితామహః ఆగచ్చతి వా, ఆం నా పితామహ న ఆగచ్చతి, పితామహ రావటం లేదు అని. ఏక నిమిషం కుత్ర విగతం తత్ భవతు. ఏక నిమిషం. అస్తు, ఇదాनीं పశ్యంతు. తత్ర వ్యవహారికవిషయాలు మనకు. అస్తు, లతా నృత్య బాలక వదతి వా, ఆం బాలకः వదతి. లతా నృత్యతి వా, ఆం లతా నృత్యతి. వికాస ధావతి వా, నా వికాస న ధావతి. త్వం పఠసి వా, ఆం అహం పఠామి. ఇలా వా కిం, వా అనే దానికి తిన్నావా అంటాం అలా. ఇలా ఈ రెండు ఒకే అర్థంలో ప్రశ్నలు సూచిస్తాయి. కిం అన్నం కాయతి కిం అని, మాతా పచతి వా, మాతా పచతి కిం అని, అలా అవి గుర్తుపెట్టుకుని. ఆం అంటే అవును అనే అర్థము వస్తుంది, నా అంటే లేదు కాదు అనేటువంటి అర్థాలు వస్తాయి. అవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వీటిని ఉపయోగించుకొని వాక్యాలకు సమాధానాలు చెప్పండి. వాక్యం సమాధానంతో కూడినట్టుగా ఉండాలి, అలా చెప్పండి. స బాలకః వా, అలా వాటికి మనం ప్రయత్నం చేద్దాం. ఆం సహ బాలకః. రెండవ చూడండి, ఆం స కమలాకరః. దానికి సరైనటువంటి సమాధానం రాయండి, క్వశ్చన్ రాయండి. స కమలాకరః వా అని. స్మిత పృచ్చతి వా, ఆం స్మిత పృచ్చతి. అలా నా సా నా ఆగచ్చతి, క్వశ్చన్ రాయండి. సా ఆగచ్చతి వా అని. ఆం విద్యుత్ గచ్చతి అంటే విద్యుత్ గచ్చతి వా ప్రశ్న వస్తుంది అలా. వైద్య పశ్యతి కిం, ఆం వైద్య పశ్యతి. ఇలా మనం కొన్ని అభ్యాసం చేస్తే బాగుంటుంది. ఇకపోతే భవాన్, భవాన్ ఆగచ్చతు స్టార్టింగ్ నేర్చుకున్నాం. భవాన్ క్షీరం పిబతి వా, భవాన్ గాయతి కిం, భవతి ధావతి వా, భవతి ఉత్తమా అస్తి, భవతి ఉత్తమా అస్తి వా. ఇలా భవాన్ అనే శబ్దానికి మీరు అని, నీవు అనే అర్థంలో కూడా దీన్ని ఉపయోగిస్తాము. అయితే భవాన్ శబ్ద ప్రయోగం చేసేటప్పుడు మధ్యం పురుష క్రియాపదం రాదు, ఉపయోగించరాదు. భవాన్కు భవాన్ పఠతివా అనేది గౌరవవాచకం ఉపయోగించుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ప్రథమ పురుష క్రియాపదమే వస్తుంది. భవాన్ పుంలింగంలోను, భవతి స్త్రీలింగంలోనూ వస్తుంది. భవాన్ ఆగచ్చతి, త్వం ఆగచ్చసి, త్వం ఉపయోగించాలి ఏకవచనంలో అయితే, అది మధ్యం పురుషకైతే. భవతి పఠతి, త్వం పఠసి, ఇలా ఇది మధ్యం పురుషకు ఉపయోగించాలండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక సుభాషితం. ఉద్యమేనైవ సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః, నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః.
ఏదైనా కూడా నిరంతర ప్రయత్నం చేస్తూ ఉంటేనే సార్ చెప్పేస్తారు ఊరికి అలా అని కాదు, ప్రయత్నం చేయాలి మనం. ఇక్కడ అదే ఉద్యమేనైవ అంటే పనులు నిరంతరం ప్రయత్నం చేస్తేనే సిద్ధిస్తాయి. ప్రయత్నం చేస్తూనే ఉండాలి, పని చేస్తూనే ఉండాలి. అంటే ఎప్పుడు చదువుతూనే ఉండాలి, ఊరికే కూర్చొని ఏదో రాదు కదా. నిరంతర సాధన, నిరంతర సాధన. ఉద్యమేనైవ సిద్ధ్యంతి, కోరికలు, కార్యాలు, మనోరథై, ఇవన్నీ కూడా కార్యాన్ని నా మనోరథై, పుట్టిగా మనసులో అనుకున్నంత మాత్రాన రావు అంటున్నాడు అక్కడ. నా మనోరథై, మనసులో అనుకున్నంత మాత్రం సిద్ధించవు. కార్యాలన్నీ కూడా ఉద్యమేన ఏవ సిద్ధిస్తాయి. చూడండి, నై సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాహ. నిద్రపోతున్న సుప్తస్య సింహస్య, నిద్రపోతున్నటువంటి మృగాహ అంటే సింహాల దగ్గరికి, అదే సరే సింహాల దగ్గరికి మృగాలు అంటే జంతువులు, మన జింకలు అవన్నీ కూడా ముఖంలో వచ్చి పడిపోతాయా? రాలేవు కదా. నిద్రపోతున్నటువంటి సింహం దగ్గరికి ఈ యొక్క మృగ అంటే ఇక్కడ జింకలు అవి వచ్చి నోట్లో పడవు కదా. అది ఖచ్చితంగా సింహం వెళ్ళి ప్రయత్నం చేయాలి. అందుకే బాగా గుర్తుపెట్టుకోండి, నిద్రపోతున్నటువంటి సింహం దగ్గరికి ఏ విధంగా అయితే జంతువులు రాలేవు, నిద్రపోతూ ఉంటే దానికి అనారోగ్యం వస్తుంది, రోగాలు వస్తాయి, ఏం ఉపయోగం లేదు. అదే వెళ్ళి ప్రయత్నం చేస్తే దాని ఆకలి తీరుతుంది. అలాగే మనం ఇలాంటి మనసులో అనుకున్నంత మాత్రాన సంస్కృతం రావాలంటే కుదరదు, ఖచ్చితంగా అభ్యాసం చేయాలి. ఈ శ్లోకం వచ్చింది కదా, కంఠస్థం చేయండి. వీటి యొక్క ఎక్కడ విభక్తి ఉంది, ఎక్కడ పురుష ఉంది, ఎక్కడ వచనం ఉంది, ద్వివచనం బహువచనం తెలిసిపోతుంది. ఓకే, శ్లోకం చెప్పండి మరొకసారి. ఉద్యమేనైవ సిద్ధ్యంతి కార్యాని న మనోరథై నై సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా. అవి బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా చివరిగా మనకు స్లిప్ టెస్ట్ కార్డుకి వచ్చేసాం. ఇంకా ప్రశ్నలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా క్రింది పదాలను సంస్కృత అక్షరంలో రాయండి. రాస్తారు కదా. వ్యాఘ్రహ ఎలా రాస్తారండి? ఇక్కడ చూడండి ఒకసారి, ఇలా నేను రాసి చూపిస్తాను. చూడండి అక్కడ, చూడండి ఇక్కడ వ్యాఘ్రహ. ఇగో వా, మనం సరళ రేఖ తీసేయమనం కదా, వాకి వ్యా, ఇగో ఘా పెట్టి కింద రావత్తు పెట్టాలి. ఇది వ్యాఘ్ర, ఇది విసర్గ, ఇది విసర్గ. ఓకే, అనంతరం పశ్యంతు క్షేమేంద్ర కూడా రాస్తాను. క్షారాయండి ఫస్ట్. ఇగో క్షా ఏత్వం, ఇగో మా ఏత్వం, ఏత్వం, ఇగో ఇంద్ర క్షేమేంద్ర. అస్వా గుర్తుపెట్టుకోండి. అనంతరం రామాయణం పశ్యంతు రా మా యా నం, ఇది గుర్తుపెట్టుకోండి. అనంతరం చూడండి, కృష్ణకర్ణామృతం. ఇంకో క్ ఋత్వం షా, సరళ రేఖ తీసేసి అనా పెట్టండి. కృష్ణ అయింది. ఇప్పుడు తర్వాత ఏం రాయాలి? కా రాయండి. తర్వాత కర్ణామృతం అన్నాం అన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అనా రాసి పైన రేఫ రాయాలి. కర్ణ దీర్ఘం, కర్ణ మాకు మృ, తర్వాత తారాస్తున్న కింద మృతం, కృష్ణ కర్ణామృతం. వస్తావా? గుర్తుపెట్టుకోండి. అనంతరం అస్తిత్వం, క్షమితం, అస్తిత్వం అత్ర. ఇంకో ఆ సా, ఓకేనా. దానికి తా రాయాలంటే ఇంకో ఇది లెటర్, ఓకేనా. ఇంకో స్థి, అస్థి, తర్వాత త్వా రాయండి, వా రాయండి, అస్తిత్వం. ఇది అస్తివా. అనంతరం షష్ఠబ్ద కార్యక్రమ ఉంది అక్కడ. ఇగో షా రాయండి, తర్వాత షా ఆపరేట్ రాయండి సరళ లేకుండా. దానికి యా కూడా ఆఫ్ రాయండి, తర్వాత టా రాయండి. షష్ఠ్య, క్షమిత కొద్ది చిన్న మార్పు అండి అక్కడ. ఫస్ట్ షా రాయండి, అదే మనకు షష్ఠ్య కదా, మొదట ఆవలకలు కదా, షష్, ఓకేనా. అనంతరం ఇగో టా, ఇది షష్ఠ్య, షష్ఠ్య ద్వా, ఇగో బా, ఓకే. దీనికి ద షష్ఠ్యాబ్ద్య. అంటే కార్యక్రమాలు రాస్తాను చూడండి. కా
ఇగో కార్యక్రమ కొద్దిగా అభ్యాసం చేయండి, సులభంగా ఉంటుంది. అస్తవా. అనంతరం పశ్యంతు, కింది పదాలకు అర్థాలను వ్రాయండి. పశ్యామి చూస్తున్నాను, నయథ అంటే అహం పశ్యామి తర్వాత నయథ యూయం నయథ మీరు తీసుకెళ్తున్నారు, అటస్సి తిరుగుచున్నావు, త్వం అటస్సి నువ్వు తిరుగుచున్నావు, యచ్చథ అంటే యూయం యచ్చత మీరు ఇస్తున్నారు, తిష్టామహ వయం తిష్టామహ మనము ఉంటున్నాము, వహామహ అంటే ఇక్కడ వయం వస్తుంది, వయం వహామహ మనం వస్తున్నాము, జిఘ్రామి అంటే పీల్చుకుంటున్నాను ఇక్కడ, అంటే వాసన చూస్తున్నా, అహం వాసన చూస్తున్నాను అని అర్థం అక్కడ, అహం జిఘ్రామి అర్థ. అంటే నమథ యూయం నమథ అంటే మీరు నమస్కరిస్తున్నారు. ఓకే, ఇక్కడ 9 వచ్చేసి మీరు అని ఇచ్చారు, ఓన్లీ యూయం అంటే మీరు అని అర్థం వస్తుంది. 10వది ఖాదసి అంటే తింటున్నావు, త్వం ఖాదసి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇవి చక్కగా అభ్యాసం చేయండి. ఉదాహరణ చూపినట్లు క్రియాపదారూపాలను రాయండి అంటున్నాడు. ఉదాహరణ పట్టు పటసి అక్కడ సి అని ఇచ్చింది, పట్టసి అని చెప్పేసి. మిగతా రాద్దాం మనం. లిఖసి మధ్యమ పురుష రాయమన్నాడు, మధ్యమ పురుష ఏకవచనం. లిఖసి, గాయసి, 3వది ధ్యాయసి, ధావసి, నమసి, ఇచ్చసి అని చెప్పేసి. ఉదాహరణను చూసి అంటే ఉత్తమ పురుష బహువచనం రాయమన్నాడు అక్కడ. చూడండి, నేను రాస్తున్నాను నింద. మీరు ప్రాక్టీస్ చేయండి, నేను ఇక్కడ రాయకుండా నేను చెప్తున్నాను, మీరు సొంతంగా ప్రయత్నం చేయండి. అక్కడ నిందామహ, యచ్చామహ, పశ్యామహ, వదామహ, పిబామహ, క్రీడామహ అని విషయాలు గుర్తుపెట్టుకోండి. క్రీడామహ. తర్వాత కింది ఇవ్వబడిన వాక్యాలను ఉత్తమ పురుష నుండి మధ్యం పురుషునకు, మధ్యం పురుషుల నుండి ఉత్తమ పురుషునకు మార్చము, చేంజ్ చేయమంటున్నాను అక్కడ. దాన్ని పదాన్ని దృష్టిలో పెట్టుకొని ఏది పరివర్తనం అవుతే అది మార్పు చేయండి. త్వం గచ్చసి కాబట్టి అహం గచ్చామి, త్వం నయసి అంటే ఇప్పుడు అహం నయామి అనాలి, అహం ధావామి అంటే త్వం ధావసి. మధ్య పురుషులకు మార్చాలి, ఉత్తమం ఉంటుంది మధ్యం ఉంటే ఉత్తమ. అనంతరం యూయం ఖాదథ అంటే వయం ఖాదామహ, వయం స్మరామహ, యూయం స్మరథ, త్వం తిష్టసి అహం తిష్టామి, వయం పతామహ, యూయం పతథ. కాబట్టి ఈ విషయాలను స్పష్టంగా మనం నేర్చుకుందామండి. మనకి ఇక్కడ ఏంటి ప్రశ్నపత్రం యొక్క విషయం కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ప్రశ్నలకు సమాధానాలు. మీరు కూడా స్వయంగా చేయండి, నేను చెప్పాను, స్వయంగా కూడా చేసి ప్రాక్టీస్ చేయండి. అస్తు వా, సమాపయాం వా. అస్తు, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.